హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తెలుగులో ఒక మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'రాకాస' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాకవరం అనే ఒక ఊరిని చూపిస్తారు. అసలు కథ ఈ ఊరిలోనే మొదలైంది. ఇది కొన్ని యుగాల క్రితం మొదలైన కథ. ఈ చీకటి కథ 3 హెచ్చరికలతో ప్రారంభమవుతుంది. అలా చివరి హెచ్చరిక నరకం నుండి సందేశం తర్వాత ఆ ఊరి చివర ఉన్న పెద్ద కోటకి ఊరి వాళ్ళందరూ కలిసి సారం పంపాలి. సారం అంటే ఒక మనిషిని బలిదానం కోసం కోట ద్వారాన్ని తెరిచి మనిషిని లోపలికి పంపి ద్వారం మూసివేస్తారు. కోటలోకి వెళ్ళిన మనిషి ప్రాణాలతో తిరిగి బయటికి రాడు. ఎందుకంటే కోటలో బ్రహ్మరాక్షసుడు ఉంటాడు కాబట్టి. అలా 2000 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితం హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి రాజవంశీయులు ఆ పద్ధతిని అమలుపరుస్తూ ఉంటారు. అలా బలిదానం చేయకపోతే ఊరు సర్వనాశనం అవుతుంది అని వారి భయం. ఇంకా అలా 500 సంవత్సరాల క్రితం హెచ్చరిక రాగా ఈసారి బలికి వెళ్ళింది ఒక పసిబిడ్డ. అది చూసిన రాజా ప్రతాపరుద్రవర్మకి చాలా కోపం వచ్చి ఇది ఇంతటితో ఆపాలి అని ఆ బ్రహ్మరాక్షసుడికి ఎదురు తిరగాలి అని ఆ కోటలోకి వెళ్లేందుకు రెండో ద్వారం ఉంది అని కనిపెట్టి తన సైన్యంతో కోటలోకి వెళ్ళిన రాజు అండ్ తన సైన్యం బ్రహ్మరాక్షసుడి చేతిలో ప్రాణాలు కోల్పోతారు. అదంతా చూసిన మహామంత్రి రాజకుమారుడికి ఆ కోటకు సంబంధించిన తాళం ఇచ్చి నీ తండ్రి చేసిన తప్పు ఇంకెవ్వరూ చెయ్యకూడదు, ఇది ఇలా కొనసాగుతూనే ఉండాలి, తర్వాత బలికి ఎవరు వెళ్ళాలి అనేది కాలమే నిర్ణయిస్తుంది అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్ లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన వీరబాబుని చూపిస్తారు. వీరాది అదే రాకవరం ఊరు. తనకి బామ్మ మాత్రమే ఉంటుంది. అయితే వీర చిన్నతనంలోనే హయ్యర్ స్టడీస్ కోసం యుఎస్కి వెళ్ళి అక్కడే జాబ్ చేస్తూ ఇప్పుడు తిరిగి తన ఊరికి వస్తాడు. ఎందుకు అంటే వీర తన ఊరికే చెందిన సుకన్య అనే అమ్మాయిని ప్రేమిస్తూ ప్రతిరోజు కాల్స్ చాట్ చేసుకుంటూ క్లోజ్ అయ్యి సుకన్యకి తనంటే బాగా ఇష్టమని అర్థమయ్యే ఇప్పుడు సుకన్యని పెళ్లి చేసుకోవడానికి తన ఊరికే వస్తాడు. అలా వీర ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తూ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బాలుని కలిసి ఊర్లోకి వెళ్తున్న ఒక పెళ్లి బంధువుల బస్సు ఎక్కి ఊర్లోకి బయలుదేరుతారు. ఇంకా అదే బస్సులోనే చారి అనే పంతులు తన కొడుకుతో కలిసి ఆ ఊర్లోని కోట గురించి అందరికీ చెప్పి భయపెడుతూ తాయెత్తులు అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే వీరాని చూసిన చారే ఇంత సడన్ గా యుఎస్ నుండి ఎందుకు వచ్చావురా అని అడగ్గా దానికి వీర తన సుకన్య లవ్ మ్యాటర్ మొత్తం చెప్తాడు. అది విన్న చారి నవ్వే అసలు ఇది ఎవరి పెళ్లి బస్సో తెలుసా అని అలా సుకన్య ఇంటి దగ్గరికి తీసుకెళ్లి అక్కడి పెళ్లి ఫోటో ఫ్లెక్సీలు చూపించగా అది చూసిన వీర షాక్ లో ఉండిపోతాడు. ఎందుకంటే సుకన్యకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యి రేపే తన పెళ్లి అని, ఈ పెళ్లి సుకన్యకి కూడా ఇష్టమే అని తెలుస్తుంది. అయితే ఎవరు ఎన్ని చెప్పినా సరే సుకన్యకి తనంటే ఇష్టమని తన పేరెంట్స్ కోసమే ఈ పెళ్లి చేసుకుంటుందేమో అనుకున్న వీరాకి తనతో మాట్లాడాక సుకన్య తనని ప్రేమ పేరుతో మోసం చేసిందని అర్థమయ్యి చాలా ఫీల్ అవుతాడు. దాంతో బాలు తనని ఓదారుస్తాడు. ఇంకా ఇక్కడే మనకి అదే ఊర్లో ఉండే సుబ్బలక్ష్మి అనే అమ్మాయిని చూపిస్తారు. సుబ్బలక్ష్మి ఎవరో కాదు, చారీ కూతురే. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే వీర అండ్ సుబ్బలక్ష్మి 9th క్లాస్ దాకా ఫ్రెండ్స్. సుబ్బలక్ష్మికి వీర అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండే వీరాని ప్రేమిస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు వీర ఊరికి తిరిగి వచ్చాడు అని సుకన్య తనని ప్రేమ పేరుతో మోసం చేసిందని తెలిసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే వెళ్ళి తనని కలిసి మాట్లాడుతుంది. అయితే సుబ్బలక్ష్మి తనని ఇష్టపడుతున్న విషయం వీరాకి తెలియదు. ఇలా ఉంటే మరో పక్క ఆ ఊరి పెద్దలైన రాఘవయ్య అండ్ పురుషోత్తం వెళ్లి చారీని కలవగా చారీ వారితో గ్రహాల కదలికలన్నీ పరిశీలించాను, అన్నీ ఊరు కీడునే సూచిస్తున్నాయి, కానీ ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేమనగా అది విన్న రాఘవయ్య మా పూర్వీకులు చెప్పినట్లు ఉల్కపడే రోజు నిజంగానే ఈ ఊరు చూస్తుంది అనే భయం నన్ను వెంటాడుతూనే ఉంది అంటాడు. దానికి చారీ ఊర్లో ఎవరి పేరైనా రావచ్చు, అందులో మన పేర్లు కూడా ఉండొచ్చు, అందరం సిద్ధంగా ఉందాం, అలాగే ఈ రహస్యం మనలోనే ఉండాలని చెప్పి వారిని పంపుతాడు. ఇంకా అదే రోజు వీర బాలుతో కలిసి సుకన్య పెళ్లి ఆపాలని చాలా ట్రై చేస్తాడు. కానీ పెళ్లి జరిగిపోవడంతో వీర ఎమోషనల్ అయ్యి అలా వీర అండ్ బాలు ఫుల్గా డ్రింక్ చేస్తారు. బాలుకి మందు ఫుల్ అయ్యి అక్కడే పడిపోగా వీర బాధతో రాత్రి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండగా తనను చూసిన సుబ్బలక్ష్మి తన దగ్గరికి వచ్చి ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఆ అమ్మాయి దూరం అయితే ఏముంది, ఈ ప్రపంచంలో మరో అమ్మాయే లేదా ఏంటి, అయినా నిన్ను కూడా ఇష్టపడే అమ్మాయి కూడా ఉండొచ్చు కదా, ఏదో ఒక రోజు ఆ అమ్మాయి ప్రేమ నీకు అర్థమయ్యి నీ జీవితంలోకి వస్తుంది లేని ధైర్యం చెప్తుంది. ఇంకప్పుడే అటుగా స్కూటీ మీద వెళ్తున్న సుబ్బలక్ష్మి ఫాదర్ చారే వీరాతో ఏరా పెళ్లి బాగా జరిగిందా అని చెప్పి నవ్వే సుబ్బలక్ష్మిని స్కూటీ మీద ఎక్కించుకొని అక్కడ నుండి తీసుకెళ్లబోగా సుబ్బలక్ష్మి వీరాతో ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఎడమ దారిలో వెళ్ళకు, కుడి దారిలో వెళ్ళు అని చెప్పి వెళ్ళిపోగా అప్పుడే వీరాకి అక్కడ ఎర్రచీరలో ఒక ఆకారం కనిపించగానే వీరా దాన్ని చూసి ఫుల్గా భయపడిపోయి ఓ స్త్రీ రేపురా అని మత్తులో భయంతో కుడి దారిలో కాకుండా ఎడమ దారిలో అంటే కోట ఉన్న వైపు వెళ్తాడు.
వెళ్తాడు. అలా కోట దగ్గరికి వెళ్ళగానే ఆకాశంలో నుండి ఉల్కపడడం గమనిస్తాడు. అదే టైంకే మరో పక్క రాఘవయ్య ఇంట్లో ఉన్న ఆ కోటకు సంబంధించిన తాళం ప్రకాశించడం రాఘవయ్య చూసి తన ఫాదర్ తనకి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. రాఘవయ్యతో తన ఫాదర్ ఉల్క పడింది అంటే ఇంకా సమయం లేనట్టే, బలికి ఎవరు వెళ్ళాలో నిర్ణయించాలి, అప్పుడు దీని అవసరం నీకు పడుతుంది అని ఆ తాళం రాఘవయ్యకి ఇచ్చి రాజవంశీకుడుగా ఇది నీ బాధ్యత అని చెప్పి బలి జరగకపోతే ఊరు వల్లకాడు అవుతుంది, ఇంకా కోట వైపుకి ఎవ్వరు వెళ్ళకూడదు, వెళ్తే అంతే అని చెప్పి ఉంటాడు. మరో పక్క వీర ఆ కోట వైపు చూసి షాక్ అయ్యే మత్తులో శ్రోకలు పోయి పడిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళకి కోట దగ్గర వీర పడి ఉండడం చూసి శవం అనుకుని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని చూడగా అప్పుడే వీరాకి స్లో వచ్చి పైకి లేస్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే ఊరికి చెందిన 2 రోజులుగా కనిపించకుండా పోయిన సోము అనే వ్యక్తి చొక్కా ముక్క రక్తమైనది వీర ఫేస్ మీద పడి ఉండడంతో, అలాగే రక్తమైన గాజు బాటిల్ కూడా అక్కడే పడి ఉండడంతో సోముని వీరానే చంపి ఉంటాడు అని అందరికీ డౌట్ వస్తుంది. దాంతో పోలీసులు కూడా వీరాని అరెస్ట్ చేయబోగా ఆ ఊరి వారు ఇది ఊరి సమస్య అని తనని ఊరి పంచాయతీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. వీర తను ఎవరిని చంపలేదు అని, రాత్రి మందు మత్తులో అక్కడికి వెళ్ళాను అని ఎంత చెప్పినా సరే ఎవ్వరూ తన మాట వినరు. ఊరి పెద్ద పురుషోత్తం అంతా విని సోముని వీరానే చంపి ఉంటాడు అని, అందుకే శిక్షగా 200 కొరడా దెబ్బలు, అలాగే సోము భార్యకి $25,000 డబ్బు ఇవ్వాలని తీర్పు ఇస్తాడు. అది విన్న సుబ్బలక్ష్మి అసలు ఊర్లోకి నిన్న వచ్చిన వీర 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన సోముని ఎలా చంపగలడు అని అడుగుతుంది. ఇంకప్పుడే అక్కడికి వచ్చిన రాఘవయ్యకి వీర కోట వైపుకు వెళ్ళాడు అని తెలిసి ఇది ఊరికి చాలా అరిష్టమని, అందుకే అనవసర విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఊరికే అంత మంచిది అని చెప్పి సోముకి ఏం జరిగిందో తెలిసేదాకా వీర ఊరు వదిలి వెళ్ళకూడదు అని తన పాస్పోర్ట్ లాక్కొని, అలాగే ఊర్లో వీర అండ్ తన బామ్మకి ఎవరు ఎలాంటి సహాయం చేయకూడదు అని, ఇంకా సోము గురించి తెలిసేదాకా సోము భార్య సావిత్రి బ్రతకడానికి ప్రతిరోజు $250 వీర ఇవ్వాలని తీర్పు ఇస్తాడు. దాంతో ఆ రోజు నుండి ఊర్లో వాళ్ళు ఎవరూ కూడా వీర అండ్ తన బామ్మకి ఎలాంటి సహాయం చేయకుండా వారిని దూరంగా ఉంచుతూ ఉంటారు. దాంతో వీరాకి ఏం చేయాలో అర్థం కాక ప్రేమ కోసం యుఎస్ నుండి వచ్చి ఊర్లో ఇరుక్కపోయానని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరో పక్క ఊరి చివర్లో ఒక్క రాత్రిలో చాలా పశువులు చనిపోయి వాటి కళేబరాలు ఏర్పడి ఉంటాయి. ఈ విషయం తెలిసిన ఊరి వాళ్ళందరూ అక్కడికి చేరుకొని ఒక్క రాత్రిలో ఇన్ని పశువులు చనిపోయి కళేబరాలుగా ఎలా ఏర్పడ్డాయని షాక్ అవ్వగా అది చూసిన రాఘవయ్య పురుషోత్తమండు చారీలకి మాత్రం ఇది పక్కాగా 2వ హెచ్చరిక అని అర్థమయ్యి భయపడిపోతారు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి వీర బాధపడుతూ సుబ్బలక్ష్మితో ఈ ఊరికి వచ్చాక మొదట నా పిల్ల దూరమైంది, తర్వాత పాస్పోర్ట్ పోయింది, అసలు నా జీవితం ఎలా వెళ్తుందో అర్థం కావటం లేదు, నా టైం చాలా బ్యాడ్గా ఉంది అనగా అది విన్న సుబ్బలక్ష్మి వీర చెయ్యి చూసి నువ్వేం బాధపడకు, త్వరలో నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, సోము కేసు కూడా సాల్వ్ అవుతుంది, అయినా నీకు ఒక విషయం తెలుసా, 9th క్లాస్ దాకా నేను నీ వెనకే కూర్చునేదాన్ని, 9th ఫెయిల్ అయ్యాక నేను స్కూల్ మానేశాను, అప్పుడే సుకన్య నా ప్లేస్లోకి వచ్చింది అని చెప్పగా అది విన్న వీర అయ్యో అవునా, 9th క్లాస్లో నీకు 35 మార్క్స్ కూడా రాలేదా, అయినా ఏం బాధపడకు, ఇప్పుడు నేను పాస్ అయ్యి మాత్రం ఏం చేస్తున్నా, అదే ఊరికి వచ్చి పడ్డానులే అంటాడు. అది విన్న సుబ్బలక్ష్మి వీడికి ఎంత చెప్పినా నా ప్రేమ అర్థం కాదు అనుకొని, అయినా వీర ఇక్కడ నీ కోసం మీ బామ్మ బాలు నేను కూడా ఉన్నాం కదా, నీతోనే ఉంటాంలే అని ధైర్యం చెప్తుంది. అలాగే ఊర్లో ఉండే గంగయ్య తాతనే సోముని చివరిసారి చూశాడంట, ఒకసారి గంగయ్య తాతని కలిస్తే సోముకి ఆ రోజు ఏం జరిగిందో తెలిసే ఛాన్స్ ఉంది అని చెప్పడంతో అది విన్న వీర బాలుని తీసుకుని గంగయ్య తాత దగ్గరికి వెళ్ళి తను సోముని చివరిసారిగా చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా ట్రై చేస్తాడు. కానీ గంగయ్య తాత ఎప్పుడు ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉండడంతో ఏమీ చెప్పలేకపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి ఇంకా చివరి హెచ్చరికగా భూమిలో నుండి శక్తిగల రాయి బయటికి రావడంతో అది చూసిన ఊరి ప్రజలు అండ్ పెద్దలు షాక్ అవుతారు. అది చూసిన ఊరి వాళ్ళు అసలు ఇది ఏంటయ్యా అని అడగ్గా దానికి రాఘవయ్య అండ్ చారే ఇదే చివరి హెచ్చరిక అని అసలు విషయం ఊరి వారికి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇది మన ఊరి శాపం, యుగాల క్రితం ఏదో తెలియని మహమ్మారి ఊరిని కమ్ముకొని నాశనం చేస్తూ ఉండగా మహారాజు దిక్కు తోచక ఒక చీకటి శక్తిని నిద్రలేపాడు. అదే రాక్షస శక్తి. మహారాజు దాన్ని కాపాడమని వేడుకోగా దానికి రాక్షసుడు బదులుగా హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి ఊరిలో ప్రతి ఇంటి నుండి జంతుబలి, అలాగే ఒక గడప నుండి మాత్రం నరబలి పంపాలి అని ఒప్పందం కుదుర్చుకోగా మహారాజుకి ఊరిని కాపాడుకోవడానికి మరో దారి లేక ఆ ఒప్పందానికి సరే అని చెప్పడంతో రాక్షసుడు ఊరిని కాపాడుతాడు. ఇక అప్పటి నుండి తరతరాలుగా హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి ఊరి నుండి ఊరిలోని ప్రజలు ఎవరూ బయటికి వెళ్లకుండా వలయంలో ఉండిపోతారు. అప్పుడు జాతర జరిపి బలి పంపితేనే ఆ రాక్షసుడు ఆ కోట దాటడు, లేదంటే వాడే బయటకు వచ్చి కోపంతో ఊరిని నాశనం చేస్తాడు. ఇప్పుడు నరబలి ఒక్కటే దారి అని అంతా చెప్పగా అది ఉన్న ఊరి ప్రజలు అందరూ ఫుల్గా భయపడిపోతారు. ఇక నరబలిగా ఎవరు వెళ్ళాలి అని నిర్ణయించడానికి పురుషోత్తం కోట దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న ఒక ఆకారానికి ఆ తాళం పెట్టగా నరబలిగా ఎవరు వెళ్ళాలి అని నిర్ణయించే తాళపత్రాలు బయటపడడంతో వాటిని పరిశీలించిన చారే చివరిసారిగా నరబలికి వెళ్ళిన కుటుంబం ఉన్న
దిక్కు కాకుండా మిగతా 3 దిక్కుల నుండి ఎవరైనా సొంతంగా జాతర మొదలుపెట్టి దీపమార్పే నరబలిగా వెళ్ళవచ్చు. కానీ సొంతంగా ఎవరు వెళ్ళరు కాబట్టి భార్యా పిల్లలు అంటూ లేని ఒంటరి వారిని పంపాలి అని అలా ఊరి పెద్దలు చారీ కలిసి బాగా ఆలోచించి గంగయ్య తాతను నరబలిగా పంపేందుకు ఎన్నుకుంటారు. అలా ఊరిలో జాతర మొదలుపెట్టి గంగయ్య తాతని సంబరం చేసుకుంటూ నరబలి ఇవ్వటానికి కోట దగ్గరికి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. గంగయ్య తాత ఫుల్గా మందు మత్తులో ఉండడంతో తనని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో తనకేమీ తెలియక సంతోషంగా ఉంటాడు. మరో పక్క ఈ విషయం తెలుసుకున్న వీర గంగయ్య తాత చనిపోతే సోము గురించి ఎప్పటికీ తెలియదు, తన పాస్పోర్ట్ తనకి ఇవ్వరు అని బాలుని తీసుకుని గంగయ్య తాతని ఎలాగైనా కాపాడాలని అక్కడికి వెళ్ళబోగా సుబ్బలక్ష్మి వారితో ఇది ఊరి శాపం, నరబలి ఇవ్వక తప్పదు అంటుంది. దానికి వీర మీ నాన్నంటే పాతకాలం మనిషి, దీనికి ఇంకో దారి ఉంది అని తెలిసినా సరే ఆలోచించొద్దు అంటాడు. నువ్వు తన కూతురివే కదా, దీనికి ఇంకో దారి ఉంటే అది చెప్పొచ్చు కదా, అయినా గంగయ్య తాతని ఎలాగైనా మేము కాపాడతామని వెళ్ళిపోతారు. అది విన్న సుబ్బలక్ష్మికి తన ఫాదర్ ఆ తాళపత్రాలు చదివేటప్పుడు ఊరి పెద్దలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటకి రెండో దారి ఉన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పింది గుర్తొచ్చి ఆ రెండో దారి ఏంటో తాళపత్రాలు చదివి తెలుసుకోవాలని అలా ఇంటికి వెళ్తుంది. మరో పక్క ఊరి ప్రజలు పెద్దలు గంగయ్య తాతని కోట దగ్గరికి తీసుకెళ్లి అక్కడ దీపమార్పి నరబలిగా కోటలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా అప్పుడే వీరా అండ్ బాలు గంగయ్య తాతని అక్కడ నుండి తప్పించాలి అనుకుని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ అప్పటికే గంగయ్య తాత మందు మత్తులో ఉండే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నవ్వుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అయితే ఇదే ప్రాసెస్లోనే గంగయ్య తాతకి ఆయాసం ఎక్కువయ్యి గుండె ఆగి చనిపోతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే ఊరి పెద్దలు బాగా ఆలోచించి ఇలాంటిది ఏదైనా జరుగుతుంది అని ముందు జాగ్రత్తగా రెండో పేరు కూడా రాసి ఉంచాము అని, ఆ రెండో పేరు ఎవరంటే బాలరాజు అని చెప్తారు. అది విన్న బాలు షాక్ అయ్యి ఫుల్గా భయపడిపోగా ఊరి పెద్దలు బాలుతో వెళ్ళి దీపమార్పి కోటలోకి నరబలిగా వెళ్ళమని చెప్తారు. దాంతో బాలు ఫుల్గా భయపడిపోయి ఏడుస్తూ నేను వెళ్ళను అని, నన్ను ఎలాగైనా కాపాడు బావు అని వీరాని రిక్వెస్ట్ చేయగా దానికి వీరా వారితో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఏంటండి, రాక్షసుడు నరబలులు అంటూ, సరే నిజంగా రాక్షసుడు ఉన్నాడు అని నాకు నిరూపించండి, నేనే నరబలిగా కోటలోకి వెళ్తాను అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో తనే దీపం ఆర్పేస్తాడు. అయితే అప్పుడే కోటలో నుండి భయంకరమైన శబ్దాలు వినిపించడంతో ఆ శబ్దాలు విన్న ఊరి వారితో పాటు వీరా కూడా రాక్షసుడు ఉన్నది నిజమే అని అర్థమయ్యి తను కోటలోకి వెళ్ళను అని ఫుల్గా భయపడిపోతారు. కానీ ఊరి పెద్దలు అందరూ కలిసి వీరాతో నువ్వే దీపం ఆర్పావు కాబట్టి నువ్వే కోటలోకి నరబలిగా వెళ్ళాలి, నువ్వు వెళ్ళకపోతే మీ బామ్మని నరబలిగా పంపుతామని బలవంతంగా వీరాని కోటలోకి పంపి ద్వారాలు మూసివేస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క సుబ్బలక్ష్మి తాళపత్రాలు చదివి అక్కడికి రాగా అక్కడ జరిగిందంతా తెలుసుకుని వీరా కోటలోకి నరబలిగా వెళ్ళాడు అని తెలిసి షాక్ అవ్వగా తన ఫాదర్ తనని అక్కడ నుండి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోతాడు. మరో పక్క కోటలోకి వెళ్ళిన వీర భయంకరంగా ఉన్న కోటలోని ప్లేస్ అంతా తిరిగి చూస్తూ ఎటువైపు నుండి రాక్షసుడు తనపై దాడి చేసి చంపేస్తాడేమో అని ఫుల్గా భయపడిపోతూ ఎలాగైనా ఆ కోట నుండి ప్రాణాలతో బయటపడాలి అని కోట నుండి బయటికి వెళ్లే దారి కోసం చూస్తూ ఉండగా అప్పుడే కోటలోకి వచ్చిన వారిని చంపేందుకు ఏర్పాటు చేయబడిన 2 డెత్ ట్రాప్స్ నుండి వీరా చాలా కష్టపడి తప్పించుకుని ఫుల్గా భయపడిపోతాడు. ఇంకప్పుడే తనకి ఆ కోటలో ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు విచిత్రమైన శబ్దాలు వినిపించడం స్టార్ట్ అవడంతో వీర మరింత భయపడిపోయి ఎలాగైనా ఆ కోట నుండి బయటపడాలని చూడగా అదే టైంకే ఒక ఆకారం తనకి దగ్గరగా రావడం గమనించిన వీర అది పక్కగా రాక్షసుడు అనుకుని భయంతో అక్కడ నుండి పారిపోబోగా ఆ ఆకారం వీర దగ్గరికి వచ్చి తన కాళ్ళు పట్టుకొని జాంగ్రీ లేదా భయ్యా అని అడగ్గా ఆ ఆకారం చూసిన వీర భయంతో గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ ఆకారం కూడా గట్టిగా అరుస్తుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే తను రాక్షసుడు కాదు మనిషే. విషయం అర్థమైన వీర ఎవరు నువ్వు అని అడగ్గా దానికి తను నేను ఒక ఆఫీసర్ని, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో భాగంగా లండన్ నుండి ఇక్కడికి వచ్చాను, ఈ కోటలో ఇరుకుపోయాను అని ఒక ఫేక్ స్టోరీ చెప్తాడు. అది విన్న వీర తన చొక్కా చూసి షాక్ అవుతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి తనే ఊర్లో కనబడకుండా పోయిన స్మగ్లర్ సోము. తన చొక్కా చూసి గుర్తుపట్టిన వీర నీ అబ్బా అక్కడ నీ భార్య ఊరి వాళ్ళు నువ్వు కనబడకపోవడంతో నిన్ను నేనే చంపేశాను అని నన్ను టార్చర్ చేస్తూ పాస్పోర్ట్ కూడా లాక్కుంటే నువ్వు ఇక్కడ కోటలో తిరుగుతున్నావా, అసలు నువ్వు ఈ కోటలోకి ఎందుకు వచ్చావు నిజం చెప్పు అని అడగ్గా దానికి సోము జరిగింది చెప్తాడు. నిజానికి సోము భార్య సావిత్రికి ఈ కోట గురించి తెలిసాక కోటలో రాక్షసుడు ఉన్నాడు అని అందరూ అబద్ధం చెప్తున్నారు అని కోటలో నిధి ఉంది అనుకుని రాఘవయ్య ఇంట్లో కోటలోకి వెళ్లేందుకు ఉన్న రెండో దారి గురించి తెలుసుకుని ఆ నిధిని ఎలాగైనా తనే సొంతం చేసుకోవాలని నిధిని తీసుకురమ్మని తన భర్త సోముని బలవంతంగా ఆ రెండో దారి గుండా కోటలోకి పంపి ఉంటుంది. ఇంకా కోటలోకి వచ్చిన సోము అక్కడి భయంకర దృశ్యాలు శబ్దాలు విని భయంతో బయటికి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా సరే బయటికి వెళ్లే దారి లేక 10 రోజులుగా అదే కోటలో ఉండిపోయి ఉంటాడు. అలా సోము జరిగిందంతా చెప్పగా అది విన్న వీర అయితే ఈ కోట నుండి బయటపడడానికి దారే లేదా, ఈ కోటలో ఆ రాక్షసుడి చేతిలో చనిపోవలసిందేనా అంటాడు. అది విన్న సోము ఇందాకే ఈ పెద్ద రాయి కింద ఏదో సొరంగం లాంటిది చూశాను, ఈ పెద్ద రాయిని పక్కకి జరపగలిగితే ఆ సొరంగం ఏంటో తెలుస్తుంది, మనకి ఉన్న ఒకే ఒక హోప్ ఇది ఒక్కటి మాత్రమే అని చెప్పడంతో అది విన్న వీర అండ్ సోము ఆ రాయిని ఆ సొరంగం నుండి పక్కకి జరపడానికి ట్రై
చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆ కోటలోని బ్రహ్మ రాక్షసుడు అగ్ని రూపంలో వారికి కనిపించి వారిపై దాడి చేసి చంపాలని చూస్తాడు. ఇంకా ఆ రాక్షసుడిని చూసిన వీరాండు సోము మైండ్ బ్లాక్ అయ్యి ఫుల్గా భయపడిపోయి ఆ రాక్షసు నుండి చాలా కష్టపడి తప్పించుకొని అక్కడే ఉన్న గుహలోకి వెళ్లి దాక్కుంటారు. ఇదిలా ఉంటే మరోపక్క సుబ్బలక్ష్మి ఎలాగైనా వీరాని కాపాడడానికి కోట దగ్గరికి వెళ్ళాలి అనుకోగా తన ఫాదర్ తనని గదిలో ఉంచి లాక్ వేసి బంధిస్తాడు. అయితే సుబ్బలక్ష్మి తన తమ్ముడి సహాయంతో గదిలో నుండి బయటికి వచ్చి తన ఫాదర్ని గదిలో ఉంచి లాక్ వేసి కోట దగ్గరికి బయలుదేరుతుంది. మరోపక్క వీరాండు సోముకి అక్కడే ఒక మనిషి అస్థిపంజరం అలాగే అక్కడే గోడపై ఏదో రాసి ఉండడం గమనించి అది చదవడం స్టార్ట్ చేస్తారు. నిజానికి ప్రతాప రుద్రవర్మ కోటలోని రాక్షసుని చంపాలి అనుకుంటాడు కదా. అయితే ఆ రాక్షసుని శక్తితో చంపలేమని యుక్తితో మాత్రమే వధించగలమని ఆ రాక్షసుని చంపేందుకు మార్గాలు అన్వేషిస్తూ ఉండగా అప్పుడే ఒక మాంత్రికుడి ద్వారా రాక్షసుడికి ఒక బలహీనత ఉంది అని రాక్షసుని చంపాలి అంటే సూర్యోదయం లోపే వాడి వెన్నుభాగంలో మంత్రించిన ఈ 2 కత్తులు దించాలి. అయితే దానికంటే ముందు రాక్షసుడిని బలహీనపరచడానికి మాంత్రికుడు మంత్రించిన ఒక చూర్ణం కూడా ఇస్తాడు. అది కొద్ది గడియల పాటు మాత్రమే రాక్షసుడిని బలహీనపరుస్తుంది. ఇంకా అలా అప్పుడే కోటకి రెండో దారి ఉంది అని తెలుసుకున్న రాజు తన సైన్యంతో కోటలోకి ప్రవేశించి రాక్షసుడిపై దాడి చేస్తూ రాక్షసుడి వెన్నులో 2 కత్తులు దించాలి అని చాలా ప్రయత్నిస్తాడు. కానీ రాక్షసుడు రాజు సైన్యాన్నంతటినీ హతమారుస్తాడు. అప్పుడే మంత్రించిన చూర్ణం రాక్షసుడిని బలహీనపరచగా రాజు వెంటనే వెనక నుండి రాక్షసుడిపై దాడి చేసి ఒక కత్తి గుచ్చి రెండో కత్తి గుచ్చబోగా రాక్షసుడు తప్పించుకుని రాజుని హతమారుస్తాడు. ఇంకా రెండో కత్తి అక్కడే ఒక గదిలో పడిపోయి ఉంటుంది. అయితే అదంతా రాక్షసు నుండి తప్పించుకున్న ఒక సైనికుడు చూసే ఇదంతా రాసి రాక్షసుడిని చంపి ఈ కోట నుండి బయటపడడానికి ఆ రెండో కత్తి ఎక్కడ ఉందో వెతికి తన వెన్నులో దించడమే ఇది ఒక్కటే దారి. ఆ గది ఈ కోటలో ఎక్కడ ఉందో కోట పటంలో లిఖించి దాన్ని నా కంఠాభరణంలో దాచాను. రాజ్య క్షేమం కోసమే ఇదంతా రాస్తున్నాను అని ఉంటుంది. నిజానికి ఆ అస్థిపంజరం ఆ సైనికుడిదే. అదంతా చదివిన సోము అండు వీరాకి కోట నుండి బయటపడడానికి ఇదే దారిని అర్థమయ్యే అక్కడే పడి ఉన్న కంఠాభరణం తీసుకుని దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తారు. కానీ అది ఓపెన్ అవ్వదు. దాంతో కత్తి ఉన్న గది కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే సుబ్బలక్ష్మి బాలుని తీసుకుని వీరాని కాపాడేందుకు కోట రెండవ ద్వారం ద్వారా లోపలికి వచ్చి వీరా కోసం వెతుకుతూ ఉంటారు. అలా కాసేపటికే వీరాకి అక్కడ సుబ్బలక్ష్మి కనిపించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన దగ్గరికి వెళ్ళి సుబ్బలక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని అడగ్గా దానికి సుబ్బలక్ష్మి నీ మీద నాకు ఉన్న ప్రేమ నీకు ఇంకా అర్థం కావటం లేదా, నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను కాపాడడం కోసమే అంటుంది. అది విన్న వీరాకి సుబ్బలక్ష్మి తనని ప్రేమిస్తుందని అర్థమయ్యే తనకి సుబ్బలక్ష్మి అంటే ఇష్టం ఉండడంతో ఐ లవ్ యూ చెప్పగా సుబ్బలక్ష్మి ఐ లవ్ యూ టూ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే నా దగ్గర మనం బయటికి వెళ్లేందుకు దారి ఉంది పద అని చెప్పి తనని అక్కడ నుండి తీసుకెళ్లబోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి బాలు అండ్ సుబ్బలక్ష్మి వస్తారు. వారిని చూసిన వీర షాక్ అయ్యే సుబ్బు నువ్వేంటి అక్కడ ఉన్నావు, మరి నా ముందర ఉన్నది ఎవరు అని చూడగా నిజానికి అది సుబ్బలక్ష్మి రూపంలో వచ్చిన పిశాచి. దాన్ని చూసి అందరూ ఫుల్గా భయపడిపోతారు. వీర ఆ పిశాచి నుండి తప్పించుకోవాలని ఎంత ట్రై చేసినా సరే పిశాచి వీర చెయ్యి వదలదు. అప్పుడే సుబ్బలక్ష్మి అక్కడే ఉన్న మంత్రించిన తాడు అడ్డు వేసి వీరని అక్కడ నుండి కాపాడి అందరూ అక్కడ నుండి పారిపోతారు. వీర వారితో ఇంతకీ ఆ దయ్యం ఏంటని అడగ్గా దానికి సుబ్బలక్ష్మి అది పిశాచి, మనకి ఎవరైతే ఇష్టమో వారి రూపంలో వచ్చి తీసుకెళ్లి బలి ఇచ్చేస్తుంది. అయితే అది నా రూపంలో ఎందుకు వచ్చిందో అర్థం కావటం లేదు అని చెప్తుంది. అది విన్న సోము అండ్ బాలు ఫుల్గా భయపడిపోగా వీర మాత్రం సుబ్బలక్ష్మి తనని ప్రేమిస్తుంది అని ఆనందపడితే అది పిశాచి అని తెలిసి ఇప్పుడు సుబ్బలక్ష్మి తనని నిజంగా ప్రేమిస్తుందో లేదో అని ఫీల్ అవుతాడు. ఇంకప్పుడే సుబ్బలక్ష్మి వారితో ఈ కోటలో నుండి బయటపడడానికి ఒక దారి ఉంది. అది ఆ రాక్షసుని చంపడమే. 2 కత్తులు ఉంటాయి. అవి సూర్యోదయంలోగా వాడి వెన్నులో దించాలి అని అంతా చెప్పబోగా అది విన్న వీర ఆ కథంతా మేము తెలుసుకున్నాము. ఆల్రెడీ రాజు వాడి వెన్నులో ఒక కత్తి దించాడు. రెండో కత్తి ఒక గదిలో పడిపోయిందంట. ఆ గది కనిపెట్టి తెరిచి కత్తి వెతకాలి అని అంతా చెప్పి ఆ గదిని కనిపెట్టేందుకు ఉన్న మ్యాప్ దాచిన కంఠాభరణం ఓపెన్ చేయమని సుబ్బలక్ష్మికి ఇవ్వగా దాని మీద ఉన్న గుర్తుల ఆధారంగా చాలా కష్టపడి సుబ్బలక్ష్మి దాన్ని ఓపెన్ చేసి ఆ మ్యాప్లోని క్లూ ఆధారంగా కత్తి ఉన్న గది కనిపెట్టి చాలా కష్టపడి ఆ గది ద్వారం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ కత్తి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా అందరూ ఆ కత్తి కోసం ఆ గది మొత్తం ఎంత వెతికినా సరే వారికి ఆ కత్తి కనిపించదు. అయితే ఇదే ప్రాసెస్లో వారికి అక్కడే మంత్రించిన చూర్ణం కనిపించడంతో కత్తి కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుందని వెతుకుతూ ఉంటారు. ఇంకా అలా కత్తి కోసం వెతుకుతున్న వీరాకి అక్కడే ఒక గజ్జల పట్టి కనిపించడంతో దాన్ని తీసుకుంటాడు. అలా కాసేపటికి వీరాకి ఆ కత్తి కూడా దొరకడంతో దాన్ని వారికి చూపిస్తాడు. అయితే ఆ కత్తిని చూసిన బాలు ఈ కత్తి ఇంత చిన్నగా ఉంది, దీంతో నిజంగానే రాక్షసుడిని చంపగలమా అనగా సుబ్బలక్ష్మి ఆ తాళపత్రాలు చూసి ఇదే ఆ కత్తి, సూర్యోదయం అవడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, ఈలోగా మంత్రించిన చూర్ణమా రాక్షసుడిపై చల్లితే తను 5 క్షణాలు బలహీనుడు అయిపోతాడు. అప్పుడే ఈ కత్తిని తన వెన్నులో దించాలి అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వారి దగ్గరికి ఆ రాక్షసుడు వచ్చి వారిపై దాడి చేస్తూ వారిని చంపాలని చూస్తాడు. దాంతో ఆ రాక్షసుడిని చూసిన అందరూ ఫుల్గా భయపడిపోయి
తన నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే సుబ్బలక్ష్మి సూర్యోదయానికి ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది అని, అందుకే రాక్షసుడిపై మంత్రించిన చూర్ణం చల్లి తనని బలహీనుని చెయ్యాలి అని చూడగా రాక్షసుడు సుబ్బలక్ష్మిని కొట్టి తనని చంపబోతాడు. వీర, బాలు అండ్ సోము రాక్షసుడిని ఆపాలని చాలా ట్రై చేస్తారు కానీ ఏమీ చేయలేకపోతారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే రాక్షసుడు సుబ్బలక్ష్మిని చంపబోయే తన కాలికి ఉన్న గజ్జల పట్టీలు చూస్తూ అలాగే ఉండిపోతాడు. అది గమనించిన వీర అక్కడే ఉన్న కత్తి తీసుకుని రాక్షసుడి వెనక వైపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండవ కత్తి తన వెన్నులో పొడవకుండా ఆల్రెడీ రాక్షసుడి వెన్నులో రాజు దింపిన కత్తిని కూడా తీసి పక్కన పడేస్తాడు. దాంతో రాక్షసుడు వారిని చంపడానికి వారి వైపు రాగా అందరూ ఫుల్గా భయపడిపోతారు. కానీ వీర మాత్రం తనకి అక్కడ దొరికిన గజ్జల పట్టీని చూపించగా అది చూసిన రాక్షసుడు వారిని చంపకుండా దాన్ని చూస్తూ చాలా బాధపడి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి 500 సంవత్సరాల క్రితం పసిబిడ్డని రాక్షసుడికి నరబలిగా పంపుతారు కదా. అయితే నిజానికి రాక్షసుడు ఆ పసిబిడ్డని చంపి ఉండడు. ఆ పసిబిడ్డని చూడగానే రాయి లాంటి రాక్షసుడి మనస్సు కూడా వెన్నలాగా మారిపోయి తనలో దాగి ఉన్న ప్రేమ, కరుణ, దయ తనని మనిషిగా మార్చి ఆ రోజు నుండి ఆ పసిబిడ్డని ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆ పాపకి 5 సంవత్సరాలు వచ్చేదాకా ఒక తల్లిలాగా తండ్రిలాగా పెంచుతూ ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉంటాడు. ఆ పాప కూడా తనకి చాలా దగ్గర అవుతుంది. అయితే అలా ఒక రోజు ఆ పాప తనని ఆ కోట నుండి బయటికి తీసుకెళ్లమని మారం చేయడంతో ఆ కోటకి ఉన్న మరో దారి ఓపెన్ చేసి బయటికి తీసుకుని వెళ్తాడు. ఇంకప్పుడే రాజుకి ఆ కోటకి మరొక ద్వారం ఉందని తెలిసి తన సైన్యంతో పాటు కోటలోకి ప్రవేశించి ఆ రాక్షసుడిపై దాడి చేస్తాడు. అయితే ఇదే ప్రాసెస్లో ఆ పాప శరీరంలోకి ఒక బాణం దిగి తను అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో రాక్షసుడు రాజు సైన్యాన్నందరినీ చంపేసి చనిపోయిన ఆ పాపని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. చనిపోయిన ఆ పాపని లేపడానికి చాలా ట్రై చేస్తాడు. ఇంకప్పుడే రాజు వెనక నుండి రాక్షసుడిపై మంత్రించిన చూర్ణం చల్లే ఒక కత్తి వెన్నులో దించి రెండో కత్తి దించబోగా రాక్షసుడు రాజును కూడా చంపేసి చనిపోయిన పాపను చూసి చాలా బాధపడుతూ మళ్ళీ రాక్షసుడిలాగా మారిపోయి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రెజెంట్లో పాప పట్టి చూసిన రాక్షసుడికి అక్కడే ఆ పాప కనిపించి ఈ లోకం నుండి మాయమైపోవడంతో రాక్షసుడు కూడా పాపతో పాటే ఈ లోకం నుండి మాయమైపోతాడు. అదంతా చూసిన బాలు అండ్ సుబ్బలక్ష్మి అసలు ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగ్గా దానికి వీర చారి గారు చెప్పినట్లు అందరూ అనుకుంటున్నట్లు పసిబిడ్డని నరబలిగా పంపినప్పుడు రాక్షసుడు ఆ పసిబిడ్డని చంపి తినేశాడు అని నేను కూడా మొదట అనుకున్నాను. కానీ ఈ కోటలోకి వచ్చి అంతా తిరిగి చూసినప్పుడు ఈ కోటలో చిన్నప్పటి నుండి ఆ బిడ్డ పెరిగి తిరిగిన ఆడుకున్న గుర్తులు చూశాకే అర్థమైంది ఆ బిడ్డ ఇక్కడే పెరిగిందని, రాక్షసుడు ఆ పాపని చంపలేదు అని, ఒక రాక్షసుడికి ఒక పసిబిడ్డని పెంచే మనసు ఉంది అని తెలిసాక నాకు అంతకంటే పెద్ద కారణమేం కావాలి ఆ రాక్షసుడి వెన్ను నుండి కత్తి తీసేయడానికి. అందుకే ఆ కత్తిని తీసేసి మళ్ళీ తనకి స్వేచ్ఛని ఇచ్చాను అని అంతా చెప్తాడు. ఇంకా అలా వీర, బాలు, సుబ్బలక్ష్మి అండ్ సోము ఆ కోట నుండి బయటికి రాగా వారిని చూసిన ఊరి పెద్దలు ఆ కోట నుండి మీరు తప్పించుకుని వచ్చేసారా, ఆ రాక్షసుడు ఇప్పుడు ఊరిని సర్వనాశనం చేస్తాడు అని వారిపై సీరియస్ అవ్వగా బాలు వారికి జరిగిందంతా చెప్పి ఇంకా రాక్షసుడి నుండి మన ఊరికి కానీ మన ఊరి ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, నరబలి పంపాల్సిన అవసరం లేదని చెప్తాడు. దాంతో ఊరి ప్రజలు పెద్దలు అందరూ సంతోషిస్తారు. ఇంకా వీర సుబ్బలక్ష్మికి తన ప్రేమ విషయం చెప్పడంతో అలా ఇద్దరు హ్యాపీగా కలిసిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.